ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీ సత్యసాయి జిల్లా మానటూరులో మంత్రి సవిత అనుచరుల దౌర్జన్య కాండ అంతా ఇంతా కాదు. దేశానికి అన్నం పెట్టే రైతునే వేధిస్తూ ఉన్నారు. మంత్రి సవిత అనుచరులు వేధిస్తున్నారు అంటూ రైతు రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు విషం ఇచ్చి చంపేయండి అంటూ మంత్రి గారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే టీడీపీ నేతల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ భూమి విషయంలో తనను వేధిస్తున్నారు అంటూ రైతు రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాకుండేది 187 పొలం. ఇది దీంట్లో బోర్ వేసుకున్నాను. అది దాని పక్కన సిసి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసినారు. దాని పక్కన నేను కంచె వేసుకుంటే కంచె అయినారు. దానికి అనుచరులంతా ఎంఆర్ పోయి రిపోర్టులు చేయడము. ఎంఆర్ఓ వాళ్ళు రోజుకు 2-3 ఆట విఆర్ఓని, సర్వేర్ని, సెక్రటరీని వీళ్ళందరినీ పంపిస్తారు. వేయబడి పీకేయాలి అది అని. కంచె లేకపోతే వాళ్ళు ఉండే ఊళ్ళో జీవాలన్నీ ఆ రోడ్డు అంటే వచ్చేది. వాళ్ళమంతా మేసేస్తూ ఉంటారు మేడం. దానికి మేము ఏం తట్టుకోలేక చాలా మేము ఇబ్బందులు పాలైపోతున్నాము. ఏం చెప్పినా వాళ్ళు ఎన్నుకోకుండా లేదు పీకేస్తేనే అది ఇది అంటూ ఉన్నారు. నాకు లేని ఇబ్బందులు పెడతా ఉన్నారు కవితమ్మక్క గారు. ఏం చెప్పినంటే మా మంత్రి చెప్పింది, ఎమ్మెల్యే చెప్పినారు అని చెప్పి నీ పైన అన్నీ చెప్తూ ఉండరు. ఇవన్నీ చేస్తూ లేనిపోయినవన్నీ మాకు అంత లెక్క ఇంత లెక్క అది ఇదని చెప్పి వాడు ఇది చేసేటట్టు నా కుమారుడు దానికి తట్టుకోలేక డాక్టర్కి వాడు సూసైడ్ చేసుకునేసి సార్. ఆ చేతితో మాకే కొంచెం విషయం పెట్టండి మేడం, మేము తిని అక్కడ వెళ్ళిపోతాం శాశ్వతంగా. అక్కడ మాకు ఎందుకు మేడం గారు ఇంట్లో డాక్టర్లు పెట్టిస్తూ ఉన్నారు.